రమ్మని చాలు. యువమని ఆదేశాలు కూడా రావడం జరిగింది. దాని గురించి కూడా మున్సిపల్ అధికారులతో చర్చించడం కూడా జరిగింది. వీటన్నిటి కూడా ఇంకా క్లారిటీ రాలేదు, నామ్స్ ఇంకా క్లియరెన్స్ రాలేదు. వచ్చిన వెంటనే అవన్నిటిని కూడా కూర్చొని ఎవరైతే నిజంగా నష్టపోయారో టీడీఆర్ బాండ్లలో వాళ్ళందరికీ కూడా పిలిచి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వారికి టీడీఆర్ బాండ్లు చెల్లించే బాధ్యత మేము తీసుకొని అధికారులకు చెప్పి ఇప్పిస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం అందరికీ తెలిసిందే. వేల కోట్లు దోచుకోవడం, గవర్నమెంట్ రేటు రిజిస్ట్రేషన్ రేటు ఒకటి ఉంటే మార్కెట్ రేట్ వేసి కమర్షియల్ని రెసిడెన్షియల్ని కమర్షియల్ సెమీ కమర్షియల్ చేసి కావాల్సినంత దోచుకొని తినడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటిది ఏది జరగకుండా దాంట్లో ఇచ్చేవాళ్ళకు కూడా కమిషన్లు తీసుకొని 50%, 30% టీడీఆర్ బాండ్లు ఇచ్చే ఓనర్లకు కూడా కమిషన్లు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా భగవంతుడు తగిన శిక్ష ఇస్తాడు. వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ జరుగుతుంది వాళ్ళపైన, టీడీఆర్ బాండ్ల పైన. అది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పదు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది కూడా పాడుపడే వాస్తవం. దానిపైన కూడా మొన్న ఆర్టీసీ ఎండి డీజీపీ గారితో కూడా కలవడం జరిగింది. 550 కోట్లతో అంచనాలు రెడీ అయింది. మార్చి లోపల టెండర్లు కూడా పిలిచి ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆర్టీసీ బస్టాండ్ కూడా త్వరలో ప్రారంభమవుతుంది. ఈ మున్సిపల్ బిల్డింగ్ కానీ, హై లెవెల్ పార్కింగ్ కానీ, ఈ తుడా కాంప్లెక్స్ కానీ ఇవన్నిటిని కూడా పరుగులు పట్టించి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం, మున్సిపల్ పరిపాలనా భవనాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం కూడా ఖచ్చితంగా జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరికి? ప్లస్ మీడియా కొండపైన గత ప్రభుత్వంలో ఇది ఒక అవి ఒకటే కాదు, అన్నిటినీ రాజకీయంగా వాడుకున్నారు, వ్యాపారంగా చేసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడేది ఏది చేయలేదు. ఎక్కడెక్కడో ప్లేసులు చూపించేసి పట్టాలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా 2 లక్షలు 3 లక్షల రూపాయలు డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి జాగాలు కూడా చూపించలేదు. అది ఎలక్షన్కి ముందు ఇప్పుడు కూడా టీటీడీ ఎంప్లాయీస్ అయితేనేమి వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. వాటన్నిటిపైన కూడా ప్రత్యేక దృష్టి మేము పెట్టి వారందరికీ కూడా నష్టపోకుండా వారికి కావాల్సిన సదుపాయాలు కూడా ఇప్పించే బాధ్యత తీసుకునేదానికి మేము కూడా ముందుంటామనేసి తెలియజేస్తున్నాం. మున్సిపల్ ఆఫీసులో జరిగిన టెండర్లో ఈరోజు గొడవ జరిగింది, జనసేన వాళ్ళు చేశారని చెప్పి టాప్ వచ్చింది. జనసేన వాళ్ళు చేశారు, కాంట్రాక్ట్ వర్క్ మాకే కావాలని. షాపింగ్ గోవింద మన వినాయక్ సాగర్లో జనసేన వాళ్ళు ఏం చేశారు, మాకే కావాలని గొడవ చేశారని చెప్పి టాప్ వచ్చింది. ఓడి చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా, నాకైతే తెలియదు. అది మున్సిపల్ ఆఫీసులో వినాయక్ సాగర్లో షాపింగ్ కాంప్లెక్స్లు టెండర్లు జరిగాయనేసి నా దృష్టికి ఇప్పుడే రావడం జరిగింది. దాంట్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఎస్కే బాబు అనేవాళ్ళు వచ్చి గొడవలు చేశారనేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. జనసేన వాళ్ళకు ఎందుకు మేమంతా ఏడే ఉన్నాము,
ఎవరు పోయారో జనసేన నుంచి పోయింది మాకైతే తెలియదు. జనసేన నుంచి అయితే ఎవరు పోరు. అభివృద్ధికి జనసేన ముందుంటుంది, అడ్డుపడదు. ఎవరైనా అడ్డుపడితే వారికి ఖచ్చితంగా కూడా మేము పనిష్మెంట్ ఇచ్చే బాధ్యత మేము నియోజకవర్గ ఎమ్మెల్యేగా తీసుకుంటామనేసి కూడా పార్టీ నుంచి అది హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి వారిపైన డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకొని క్రమశిక్షణ రహితంగా చర్యలు కూడా తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తున్నాం. తర్వాత టౌన్లో హాకర్స్ బండ్లు పెట్టుకోరు, తోపుడు బండ్లు, శ్రీనివాస్ వెంకటేశ్వర ఆర్టీసీ బస్ స్టాండ్ గోవిందరాజు సాగర్ దగ్గర ఇక్కడ కొంతమంది అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అవన్నిటిని కూడా క్రమబద్ధీకరణ చేసేదానికే ఇవన్నీ ఈరోజు కూడా చేసి చెప్పింది. కొండపైన తిరుమలలో కానీ ఇప్పుడు తట్టలు కూడా క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. చాలా అంగుళ్ళు పెట్టుకున్నారు. అడిగితే కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పటి నుంచి పెట్టుకుంటున్నాము, మాది కాదు అనేసి చెప్పడం జరుగుతుంది. అక్కడ ఒక అధికారి నారాయణ చౌదరి అనేసి ఇందాక చెప్పాను కదా, అతను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అతను చాలా అవకతవకలు కూడా పడుతుంది. అటుపైన కూడా ఎంక్వైరీ కండక్ట్ చేసి అతని హయాంలో ఏమేమి తప్పులు జరిగాయో తిరుమలలో అవన్నిటిని కూడా వెలికి తీసి తగిన చర్యలు తీసుకునేదానికి కూడా మేము టీటీడీ చైర్మన్ గారికి ఆయనకంటే ముందుండేటువంటి గుణభూషణ్ రెడ్డి ఇప్పుడు అట్లాగే ఉన్నాడు. మీరు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, ఇంతలో మార్చలే ఆయన. గుణభూషణ్ రెడ్డి కింద అది తిరుపతిలో ఆయనది కూడా నిన్నలే మొన్న ఈఓ గారిని కలవడం జరిగింది. గురుభూషణ్ రెడ్డి గారు కూడా ఎప్పటి నుంచో ఉన్నాడు తిరుపతిలో. ఆయన కూడా ఒక ఎస్టేట్ ఆఫీసర్గా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా అవకతవకలు చేశాడనేసి కూడా మా దృష్టికి కూడా రావడం జరిగింది. దానిపైన అతనిపైన కూడా కంప్లైంట్ కూడా చేయడం కూడా జరిగింది గతంలో కూడా అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇంకోటి మంచినీళ్ళు కొంటూ ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా కలుషితం. అది స్విమ్స్ రోయా హాస్పిటల్లో నుంచి ఈ మెడికల్ వాటరు, ఈ సీపేజ్ వాటరు, ఈ డ్రైనేజ్ వాటరు లేక కొంత వాటర్ వర్షాలు ఎక్కువ వస్తే దాంట్లో వెళ్ళిపోతూ ఉంది. ఆ వెళ్ళిన కలుషితమైన నీరు దాంట్లో కలుస్తూ ఉంది అనేసి కూడా ఆ కార్పొరేటరు అక్కడ పబ్లిక్ కూడా చెప్పడం జరిగింది. దానిపైన కూడా విజిట్ కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా అది టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసుకొని తిరుపతిని దాన్ని మంచినీళ్ళు కుంటను శుభ్రంగా పరిస్థితి చేయాలని, అది స్వయాన స్వామివారికి రోజు గోవిందరాజ స్వామి ఆలయానికి మంచినీళ్ళు తీసుకెళ్ళి గోవిందరాజ స్వామి ఆలయాన్ని దేవుడిని శుద్ధం చేసేది అటువంటి మంచినీళ్ళు కుంట. ఎక్కడ నీళ్లు లేకపోయినా దాంట్లో నీళ్లు ఉంటుంది, ఎప్పుడూ ఉంటాయని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఈఓ దృష్టికి తీసుకెళ్ళి ఈఓ గారికి చెప్పి టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ప్రాంతాన్ని మంచినీళ్ళు కుంటను అభివృద్ధి చేసి స్విమ్స్ను రోయా హాస్పిటల్లో కలుషిత నీరు ప్రవహించకుండా సపరేట్ డ్రైనేజ్కి కనెక్ట్ చేయాలనేసి కూడా చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో అది కూడా పూర్తి చేస్తామనేది కూడా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో మీకు ప్రెస్ మీట్ ఎస్పీ గారు ఏదో ఉందనేసి అంటున్నారు, కొంచెం ఉండడచ్చు. లేకపోతే వాటన్నింటిని కూడా క్రమబద్ధీకరణ చేయడం కూడా చేస్తున్నాం. అంతేకాకుండా ఈ స్మార్ట్ సిటీ నిధులతో కొన్ని ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మించడం కూడా జరిగింది. వాటినన్నింటిని కూడా ఈ 6 నెలల కాలంలో 4 నెలల కాలంలో వాటినన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా క్రమబద్ధీకరణ చేసేదానికి తగిన చర్యలు తీసుకోవాలనేసి కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా మేమందరూ కూడా చేసే బాధ్యత మాపైన ఉంది. ఇది తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక నగరం. ఈ నగరంలో ఇటువంటి జరగకూడదనేసి కూడా చెప్పడం కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు క్లియర్ ఆదేశాలు కూడా చెప్పడం మొన్న జరిగింది. ఇవన్నిటిని కూడా ప్రక్షాళన చేస్తామనేసి కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఈ నగరంలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు
ఎమ్మెల్యే పేరు చెప్పి ఏదైనా చేస్తే కూడా నా దృష్టికి తీసుకురావాలని పోలీస్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరైనా సరే అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే ఖండిస్తాం, ఒప్పుకునే లేదు, దాన్ని శిక్ష తప్పదు వాళ్ళకనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తిరుపతిని ఒక సుందర నగరంగా, ఒక ప్రశాంతతమైన వాతావరణం కలిగిన నగరంగా, రోజు 60 నుంచి 70 లక్షల మంది జనాభా తిరుపతికి వచ్చి తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని మళ్ళా తిరుపతికి వచ్చి వారి వారి గమ్యస్థానాలకు చేరడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఈ నగరములో ప్రసిద్ధమైన వాతావరణం, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రశాంతత వాతావరణం కలిగించడమే ముఖ్య ఉద్దేశం అనేసి కూడా తెలియజేస్తూ, మీ అందరికి కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు, ప్రింట్ మిత్రులకు నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన తిరుపతి నగరంలో గత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 7 నెలలు కావస్తూ ఉంది. 7 నెలల కాల పరిధిలో తిరుపతిలో నియోజకవర్గ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం, శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు 15 కోట్ల రూపాయలు టెండర్లు కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టెండర్లు పిలిచి, ఎక్కడైతే రోడ్లు పాడైనాయో, ప్యాచ్లు పడినాయో ఇవన్నిటికీ మరమ్మతులు చేయడానికి, ముఖ్యంగా కాలువల్లో సిల్టు తీయడానికి ప్రాధాన్యత ఇచ్చడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా పార్కులు కూడా అభివృద్ధి చేసి, పార్కర్స్ అసోసియేషన్ తిరుపతి నగర ప్రజలకు అందుబాటులోకి శుద్ధంగా తేవడం మొట్టమొదటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. 15 పార్కుల్లో కూడా టీటీడీ నిధులతో, తుడా నిధులతో, మున్సిపల్ నిధులతో అభివృద్ధికి శ్రీకారం చుట్టడం కూడా జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇక మీరు రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తిరుపతి నియోజకవర్గ అభివృద్ధిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకెళ్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరుమలకు రావడం, తిరుమల నుంచి ప్రక్షాళన చేసి రాష్ట్రాన్ని ఒక గాడిలో తీసుకురావాలని ఆ రోజు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే తిరుపతిలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, కల్తీ నెయ్యి, మొట్టమొదటిగా కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవునికి నైవేద్యం సమర్పించు అన్నప్రసాదాలు, లడ్డులు, ఇవన్నిట్లో కూడా కల్తీ జరిగాయనేసి కూడా నిర్ధారణ ప్రూవ్ అయింది. దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరగడం జరుగుతోంది. ఖచ్చితంగా బాధ్యులైన వారికి శిక్ష తప్పకుండా వేస్తారనేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన దేవుడికి అన్నప్రసాదాల్లో, లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందనేసి 11 రోజులు దీక్ష చేసి 11 రోజుల పాటు కూడా భక్తి శ్రద్ధలతో ఉండి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి అలిపిరి నుంచి నడిచి వెళ్ళి
దర్శనాలు చేసుకొని తిరుపతిలో సనాతన ధర్మం గురించి కూడా చాలా విశదీకరించి చెప్పడం జరిగింది. ఇవన్నిటిని కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసిన తప్పులకు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అన్నిటిని కూడా ప్రక్షాళన చేయడం, తప్పు జరిగిందని నిర్ధారణ చేయడం కూడా తేల్చడం జరిగింది. దానికి నాయకులు ఎంతోమంది ఏదేదో కూడా చెప్పడం కూడా జరగడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క ఇండస్ట్రియల్ కారిడార్ తేవడం, ఇంకో పక్క ఐటీ పార్కులు నిర్మించడం, ఇంకో పక్క రైల్వే జోన్లు, విమానాశ్రయాలు, అమరావతి, పోలవరం, ఇవన్నిటిని కూడా ఈ 6 నెలల కాలంలో పరుగులు పట్టించడం కూడా విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు అమరావతికి టెండర్లు పెరగడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రామ్ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యడం జరిగింది. ఇవన్నిటిని కూడా చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఈ 7 సంవత్సరాల్లోనే పురోగతిని ప్రారంభించిందనేసి కూడా తెలియజేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా తిరుమల నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గంలో తిరుమలలో అయితే ఈ తట్టలు ఎమ్మెల్యే పేరు చెప్పి చాలామంది పెట్టుకుంటుండడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు నారాయణ చౌదరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇక్కడే ఉండి నన్ను ఎవరు ఏం చేస్తారనేసి చెప్పడం కూడా జరిగింది. లోకేష్ గారి యువనాయకుడు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి రెడ్ బుక్లో ఉండదని తెలిసి కూడా రెడ్ బుక్లో ఉంటే ఏంటంటే అనేసి కూడా మీడియాలో పత్రికల్లో రావడం కూడా జరిగింది. అంత ధీమాగా వ్యవహరించి విపరీతం కదా అన్ఆథరైజ్డ్గా తట్టలు పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగించడం జరిగింది. ఎట్టకేలకు అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వీటన్నింటిపైన కూడా ప్రక్షాళన చేసి ఎవరికైతే లైసెన్సులు ఉన్నాయో వాళ్ళకిచ్చి, ఎవరైతే ఇంతకుముందు ప్రభుత్వంలో అక్రమంగా వ్యాపారాలు తట్టలు సాగిస్తున్న వాళ్ళందరినీ కూడా తీసి ప్రక్షాళన చేసి అర్హులైన అక్కడ కొండపైన ఉన్న వారికి అర్హులైన వారికి అందరికీ కూడా తట్టలు పెట్టించే కార్యక్రమం కూడా జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇంకోటి కూడా ముఖ్యంగా తిరుపతిలో గత ప్రభుత్వంలో కోడి బొచ్చు కూడా అమ్ముకోవడం జరిగిందనేసి కూడా గత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు రావడం, తిరుపతికి రావడం, ఆ యొక్క ఎన్నికలకు ముందు మీటింగ్ సదస్సులో కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. ఆఖరికి తిరుపతిలో కోడి వ్యర్థాలను కూడా అమ్ముకోవడం, కోడి ఈకలను కూడా అమ్ముకోవడం కూడా జరిగిందనేసి కూడా గంటాపై చెప్పడం జరిగింది. అటువంటిది ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే అవన్నింటినీ కూడా మొన్నటికి మీటింగ్లు పెట్టాం. పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాం, మున్సిపల్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎవరైనా సరే మొత్తం వాటిని బర్న్ చేసి ఇక్కడే చేయాలి, లేదు వాళ్ళు ఓన్గా వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోవాలనేసి చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యే పేరు చెప్పి ఈ కోడి వ్యర్థాలు కూడా అమ్ముకోవడం కూడా జరిగింది. వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాం. ఇక మీదట తిరుపతి నియోజకవర్గంలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా చేసేదానికి మా వంతు మేము కృషి చేసేదానికి కూడా ముందుంటామనేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తోపుడు బండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ శ్రీనివాసం నుంచి అలిపిరి నుంచి బస్టాండ్ వరకు, బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు, రైల్వే స్టేషన్ నుంచి టౌన్ క్లబ్ వరకు కూడా ఈ అక్కడక్కడ చాలా వరకు రోడ్లలో తోపుడు బండ్లు, టిఫిన్ అంగళ్ళు ఇవన్నిటిని కూడా పెట్టుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. వాటిని అన్నిటిని కూడా తీసేయాలనేసి కూడా అధికారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా రోడ్లలో ఉండే ఎంక్రోచ్మెంట్స్, ఫుట్పాత్లు ఎంక్రోచ్మెంట్స్ కూడా డిలీట్ చేసి తోపుడు బండ్లన్నిటి కూడా తీసేసి
ఇవన్నిటి కూడా క్రమబద్ధీకరణ చేయాలనేసి నిర్ణయం తీసుకోవడం కూడా మొన్న కూడా మరియు స్మార్ట్ సిటీ మున్సిపల్ మీటింగ్ రివ్యూ మీటింగ్లో కూడా అధికారులందరూ కూడా రమ్మని చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తిరుపతి ఇది ఒక ఆధ్యాత్మిక నగరం, ఒక ప్రశాంతతమైన వాతావరణం కలిగిన నగరం. ఈ నగరంలో ప్రశాంతత అవసరం అనేసి తెలుసుకొని గత ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా జరిగాయి. ఆ గంజాయి కానీ డ్రగ్స్ కానీ విపరీతంగా జరిగాయి. అది ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వ పాలనలో ఉన్న ఎమ్మెల్యే కానీ వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కానీ విచ్చలవిడిగా ప్రోత్సహించడం జరిగింది. దాదాపు 2000 మంది గంజాయిని బ్యాచ్ని కూడా రెడీ చేసి అమ్ముకొని వారి ద్వారా ఎలక్షన్లో లబ్ధి పొందాలని కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎన్నో ఎలక్షన్లో కూడా దౌర్జన్యాలు కూడా చేయడం జరిగిందనేసి కూడా తెలిసిన విషయమే. అవన్నిటిని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కడ కూడా కానీ జరగనీయకుండా తగిన చర్యలు పోలీస్ అధికారులు కూడా తీసుకోవడం జరిగింది.